ప్రస్తుతం ఈ సమాజానికి పట్టిన పెద్ద దరిద్రం ఏంటంటే చెప్తున్నా, సత్యం చెబితే నమ్మడం లేదు. అలానే మన దాంట్లో కూడా లేకపోలేదు. మన దగ్గర మాత్రం లేరా? ఖర్చులు కొనుక్కోండి, నూనె బాటిల్ తీసుకెళ్ళిపోండి, ఈ పరీక్ష ప్యాడ్లు తీసుకెళ్ళిపోండి, పెన్నులు తీసుకెళ్ళిపోండి. ఇంక ఈ పెన్నుతో మీరు పరీక్ష రాశారంటే 100కు 100 అంతే. ఇంకా పిల్లలకి ఎలా ఉండాలి చెప్పండి? ఇంక ఈ బాటిల్ తీసుకెళ్ళిపోయి రాస్తారంటే ఏ రోగమైనా మాయమైపోద్ది. ఇంక ఎందుకు కొంటే చెప్పండి? మామూలుగా అదే బాటిల్ ఏమంటే మనం మార్కెట్లో కొంటే 10 రూపాయలు, అక్కడ కొంటే 100 రూపాయలు. ఎందుకు? ఇది ప్రార్థించింది అంతే. అన్ని చోట్ల ఉన్నాయి. సత్యం చెబితే నమ్మరా అంటే నమ్మరు. ఇది నేను అంటున్న మాట కాదు. ఎవరు చెప్తున్న మాట? యేసుప్రభు చెప్తున్న మాట అండి. ఎవరి సత్యానికి ఎవరండి కేరాఫ్ అంటే ఆయనే. ఎవరు? నేనే సత్యము అన్నట్టు చూసారా? నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము అని చెప్పిన యేసే అంటున్నాడు, నేను సత్యం చెబుతుంటే మీరు యేసంతటి వాడు చెబితే నమ్మనప్పుడు నేను చెప్తే నమ్ముతారా మీరు? ఎవరు నమ్ముతారు చెప్పండి? సత్యం చెప్పేవాడినేనండి చంపాలనుకుంటుంది సమాజం. సత్యం చెప్పేవాడినేనండి హింసించాలనుకుంటుంది సమాజం.